హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐవీస్ కిచెన్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఓట్స్‌తో పరమాన్నం అండి. ఎప్పుడన్నా హెల్తీగా స్వీట్ చేసుకోవాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రమే కాదండి, ఈ రోజు నుండి ఓట్స్‌తో హెల్తీ వెరైటీస్ ఎన్ని తయారు చేసుకోవచ్చో అవన్నీ కూడా మీ ముందుకి సిరీస్ రూపంలో రాబోతున్నాయి. మరి ఈ ఎపిసోడ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత కొన్ని జీడి పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకులు కట్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కిస్మిస్, పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంది కదా, అది సరిపోతుందండి. అందులోని ఒక కప్పు ఓట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ ఓట్సే తీసుకున్నానండి. మీరు కావాలంటే రోల్డ్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఓట్స్‌తో చేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలోనే మనం తయారు చేసుకోవచ్చు. వీటిని దోరగా వేగిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని పాలు పోసుకోవాలండి. మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కనుక 3 కప్పుల పాలు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఈ పాలని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మరొక 2 నిమిషాలు మరగనిస్తే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఓట్స్ని ఇందులో వేసేసుకుని కాస్త మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలండి. కుక్ అయిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కాస్త టైం అనేది అటు ఇటు అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఇందులో చూసినట్టు అయితే కాస్త దగ్గర పడి ఈ విధంగా ఉడికిందంటే కనుక ఇది ఆల్మోస్ట్ ఓట్స్ అనేవి కుక్ అయిపోతాయండి. మనం కావాలనుకుంటే కనుక కాస్త ఈ విధంగా తీసుకుని చేత్తో నొక్కి చూసినా సరే ఇవి కుక్ అయిపోయినాయా లేదా అన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ ఉడికిపోయినాయండి. ఈ విధంగా ఉన్నప్పుడే ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు బెల్లం తరుగు వేసుకుంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. మరి కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. కానీ ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి తీపి. మీరు కావాలంటే షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ మనం హెల్తీ రెసిపీస్ చేసుకుంటున్నాం కనుక నేను ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేశాను. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇక ఇందులో చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకుని చివరిగా ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఓట్స్ పరమాన్నం తయారైపోయిందండి. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ కనుక స్వీట్తో మొదలు పెట్టామండి. ఇలాగే మరెన్నో హెల్దీ ఓట్స్ రెసిపీస్ మీ ముందుకి సిరీస్ రూపంలో రాబోతున్నాయి కదా. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.